Hey guys, good morning. This is Molly and welcome back to my YouTube channel Two Stroke Toddler. So ఇది వచ్చి మూడో వీడియో అనమాట, థర్డ్ పార్ట్ మన కాకినాడ రైడ్లో. ఫస్ట్ వచ్చి బెంగళూరు టు కాకినాడ వచ్చాం. ఇక్కడ వచ్చి కాకినాడలో మనం స్టే చేసాం, అదొక వీడియో. ఇది వచ్చి కాకినాడ టు బెంగళూరు బ్యాక్ అనమాట. ఇది వచ్చి మూడో వీడియో. సో నేనైతే మొత్తం రెడీ అయిపోయాను అనమాట. రెడీ అయిపోయేసి ఇక్కడ నుంచి బయలుదేరడానికి అయితే రెడీగా ఉన్నాం మేము. సో అన్ని బైక్స్ అంతా రెడీ అయిపోయాను అనమాట. సో సో గైస్, మీరు నా ఛానల్ కొత్తగా వచ్చి దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ దెన్ బెల్ నోటిఫికేషన్ ఎనేబుల్ పెట్టుకుని ఆన్లో పెట్టుకుంటే సో నేను చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో మీకు బైక్స్ చూపిస్తాను చూడండి. సో బైక్స్ ఇదే అనమాట. హాయ్ కార్తీ, హాయ్ బాబు. సో ఇదే అనమాట మేము స్టే చేసిన హోమ్ స్టే, స్వర్గశిఖర హోమ్ స్టే. మీకు డీటెయిల్స్ పెడతాను నేను, కాంటాక్ట్ నెంబర్ అంతా, ఇది లొకేషన్ కాంటాక్ట్ నెంబర్ అంతా. సో ఇదే అనమాట మన హోమ్ స్టే. సో బైక్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి, 3 బైక్లు ఇక్కడ ఉన్నాయన్నమాట. రోడ్ కింగ్, నా బైకు, దాని తర్వాత బాబు బైకు. హరీష్ బైక్ వచ్చి కింద పెట్టున్నాడు మనోడు, దాన్ని అమ్మాయిని చూస్తుంటాడు అనమాట. దారుణం చూడండి. ఫోకస్ కావట్లేదు ఎందుకో, ఇది అక్కడ కనబడతాం కదా ఒక బైకు, అదే అనమాట. ఇంకొక బైక్ ఆర్డర్ పెట్టాడు అనమాట ఇక్కడ. ఎందుకంటే కొద్దిగా ఆఫ్ రోడ్ ఉంది ఇక్కడ. ఆఫ్ రోడ్లో వస్తే బండి ఏమైనా అవుతుందని చెప్పి భయపడి అక్కడే పెట్టాడు అనమాట బైక్. సో దట్ సిచ్యువేషన్. ఓకే, లెట్స్ గో. డైరెక్ట్గా ఇంకా మేము మిమ్మల్ని గోప్రో వీడియోతో కలుస్తాను గైస్. ఓకే గైస్, సో మనమైతే ఈ బ్యూటిఫుల్ ప్లేస్ నుంచి బయలుదేరే టైం అయితే వచ్చేసింది అనమాట. చూడండి ఎలా ఉంది చూడండి, అసలు ఫుల్ ఎక్సలెంట్ కదా. సో ఇదే అనమాట మన ಹೋಮ್ ಸ್ಟೇ, ಸ್वर्ಗಶಿಖರ ಹೋಮ್ ಸ್ಟೇ ಇದೆ అనమాట. ಸೊ ಬೈಕ್ అయితే ರೆಡಿగా ఉంది. ಸರಿ ಸರ್, ಹೋಗಿ ಬರ್ತೀವಿ, ತಿರ್ಗಾ ಬರ್ತೀವಿ ನೆಕ್ಸ್ಟ್ ಮಂತು. ಥ್ಯಾಂಕ್ ಯು, ಬಾಯ್. ಆಯಿತು. ఓకే ఓకే, బయలుదేరి వస్తున్నాం మనం. లెట్స్ గో. ఓకే, మళ్ళీ ఆఫ్ రోడ్ అనమాట ఇక్కడ. వావ్, అమ్మా. చూడండి ఎట్టుందో ఆఫ్ రోడ్లో, ఏం పోతాం చూడండి వెహికల్. సో బాయ్ కాకినాడ. ఇదే అనమాట ఎంట్రన్స్ కాకినాడ, ఇది ఆర్చ్ ఇదే. సో డౌన్ చూడండి ఎట్టుందో ఇక్కడ. వర్షం పడకుండా అంటే బెంగళూరు పోయిన తర్వాత చాలా ఉంటుంటాయి, ఇంకేం అవసరం లేదు. ఎంత చూడండి ఎట్టుందో, కొండ చూడండి గైస్ ఎట్టుందో, సూపర్ కదా. జీప్లో పోవచ్చు, 4x4 వేసుకోవచ్చు, ఇడంతా వెళ్ళొచ్చు. 4x4 వేసుకోవచ్చు. ఈ ఆడపట్ట ట్రైల్స్ ఉన్నాయి ఆడ. రోడ్ చూడండి ఎట్లుందో. సూపర్ కదా. ఈ చెట్టు చూడండి, ఓ అమ్మ. ఇది రోడ్డు ఓకే రోడ్ అనమాట. సో ఇలా మనం కానీ 4x4 వచ్చేసామంటే తార్ వెహికల్ ఆడబట్టిన ఆఫ్ రోడ్కి వెళ్ళొచ్చు, సూపర్గా వెళ్ళొచ్చు ఆఫ్ రోడ్కి అసలు. చూడండి రోడ్ అంత ఎట్టుందో. ఇది మొత్తం కాఫీ ఎస్టేట్. ఇది కూడా మొత్తం శక్లేశ్వర్ కింద వస్తుంది అనమాట, శక్లేశ్వర్ రీజియనే. ఈ కాకినాడ ఊరింది కదా, అది ఎండింగ్. దాని తర్వాత ఊరు లేదు, దాని తర్వాత కొండలు అనమాట. ఈ దారి నేనే కాకినాడ ఎండ్ అయిపోతుంది.
నైసీ. ఇదంతా చూడండి, గోడలు చూడండి పాచి పట్టిపోయినాయి, చూడండి ఎట్లా పట్టున్నదో. అంటే గ్రీన్గా పెయింట్ వేసి ఎలా ఉంటుందో ఆ విధంగా పాచి పట్టిపోయినాయి చూడండి ఈ గోడ మొత్తం. ఎలా పోవాలి ఇప్పుడు? చౌడేశ్వరి దేవస్థానానికి దారి ఎట్లా పోవాలా? పైన ఉండేది గుడి అనమాట. నేను ఇక్కడే ఆపాను, గుర్తుందే? ఆపి ఫోటో తీసుకున్నాను ఇక్కడే నేను. అంటే నేను చూపించలేదు. వేరే లెవెల్. అప్పు చూడండి అట్టుందో. ఎలా ఎక్కుదాం చూద్దాం. అప్పు ఎట్టెక్కుతాం చూడండి. ఓ ఇంకా అప్పు, రాను ఇంకా అప్పు ఎక్కుతానని చూడు. మొత్తానికి ఎక్కేస్తాం అప్పు. ఇంకోటి చిన్న అప్పు ఒకటి ఉంది, ఆరామ్సే ఎక్కేస్తుంది మన బైక్, ఏం ప్రాబ్లం లేదు. చూడు, వా 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 వా. చూడండి కదా సెట్ ఉందో. ఈ వెదర్ కండిషన్స్కి ఈ రోడ్డుకి వేరే లెవెల్ వ్యూస్ కదా. రైట్లో చూడండి ఎట్టుందో. ఓకే, మన రైడ్ ప్రస్తుతానికి అయితే బాగానే ఉందన్నమాట. వెదర్ కండిషన్ కూడా సూపర్గా ఉంది. వేడి ఏం లేదు. నాకు తెలిసి బెంగళూరుకి వెళ్ళే లోపల ఈవినింగ్ అయితే అయిపోతుంది గైస్, కంపల్సరీ ఈవినింగ్ అయితే అయిపోతుంది. దట్స్ ఓకే, మనకేం పని లేదు కాబట్టి. ఈరోజు సండేనే, స్లోగానే వెళ్దాం. అది చూడండి, ఇది కూడా చూడండి ఎంత గ్రీనర్గా ఉందో. ట్రాక్టర్ చూడండి, అగ్రికల్చర్ ట్రాక్టర్. ఇక్కడ కుక్కలు చూడట్టున్నాయో, ఇది చూడట్టుంది కుక్క. సో ఇక్కడ నుంచి ఎట్లా పోవాలా? எப்படியும் போகலாம் கார்த்தி, இல்லை கார்த்தி வாங்க, எப்படியும் போகலாம். I guess we should go like this. అప్పు చూడండి కదా ఎట్లుందో. అటెండ్ చూసారా దారి? ఇప్పుడు నవ్వు హవ్వు
బెటర్ ఒకసారి మనం చూసుకుందాము మ్యాప్స్. నిన్న ఇలా వచ్చి ఇలా పోయాం మనం. నిన్న ఇట్లా వచ్చాం అనుకుంటా నాకు తెలిసి. చూసుకుందాం ఒకసారి మ్యాప్స్. ఏం నేచర్ అబ్బాయి అంతా. ఇక్కడ ఒక ట్రైల్స్ పోతాను చూడండి, ఆడుకో పైకి చూసారా, ట్రైల్ వెళ్తుంది. వావ్, ఈ టర్నింగ్ చూడండి ఎట్టుందో, వెరీ షార్ప్ హెయిర్ పిన్ బెండ్ కర్వ్. మట్టి చూడండి అంటే రెడ్గా ఉన్నది ఇట కొండలు. దారంతో చూడండి ఎంత బాగుందో. ఏదో కార్ నుంచి అది K01 ఎదురులే కారు వరదే. వా వా వా, ఆ కొండ చూడండి ఎదురుగా ఎంత బాగుందో. ఇక్కడ కూడా ఒక ట్రైల్స్ పోతాం చూడండి. లోపలికి వెళ్తాం ఈ ట్రైల్స్. అవి ఎస్టేటా లేకపోతే ఫారెస్ట్ అయితే అది తెలియదు, కానీ ట్రైల్స్ అయితే చాలా ఉన్నాయి ఇక్కడ. ఇదొకటి చూడండి. చెట్టు పడిపోయింది అది. ఆల్మోస్ట్ కొంచెం కిందకైతే వచ్చేసాం మనం. లారీ ఎంత ఉంటాయి ఎందుకున్నాయి కంటైనర్స్ లారీలన్నీ ఏమో. ఒకసారి మనం కానీ హైవేని పెట్టుకున్నామంటే దాని తర్వాత ప్రాబ్లం లేదు. హైవే అంటే మనకి శకలేశ్వర ఎంట్రన్స్ వెళ్ళి చేరుతుంది అనమాట. ఏం వ్యూ గైస్, వేరే లెవెల్ వ్యూ. ఈ ముందర డ్యామ్ వస్తుంది ఇక్కడ. ఏం చేస్తున్నారు ఇక్కడ? చెట్లకు ముందు కొడతాం అనుకుంటా. నేను డ్యామ్ అని చెప్పాను కదా, నేను పోయేటప్పుడు చూపించాను కదా డ్యామ్ అదే చూడండి. ఇది డ్యామ్ కాదంట, ఇది వాటర్ ప్యూరిఫై చేస్తారంట ఇక్కడ. మన హోమ్ స్టే అని చెప్తున్నాడు, ఇక్కడ వాటర్ వచ్చి ప్యూరిఫై చేస్తారంట. ప్యూరిఫై చేసి బెంగళూరు కూడా సప్లై చేస్తారంట ఈ నీళ్ళు. ఏ వాటర్ ప్యూరిఫై చేస్తారో. ఇదిగో ఇది చూడండి. సో ఇది వచ్చి ప్యూరిఫైర్ యూనిట్ అంట, వాటర్ ప్యూరిఫైర్. ఏం వ్యూ గైస్, వేరే లెవెల్ వ్యూ. ఈ ముందర డ్యామ్ వస్తుంది ఇక్కడ. ఏం చేస్తున్నారు ఇక్కడ? చెట్లకు ముందు కొడతాం అనుకుంటా. నేను డ్యామ్ అని చెప్పాను కదా, నేను పోయేటప్పుడు చూపించాను కదా డ్యామ్ అదే చూడండి. ఇది డ్యామ్ కాదంట, ఇది వాటర్ ప్యూరిఫై చేస్తారంట ఇక్కడ. మన హోమ్ స్టే అని చెప్తున్నాడు, ఇక్కడ వాటర్ వచ్చి ప్యూరిఫై చేస్తారంట. ప్యూరిఫై చేసి బెంగళూరు కూడా సప్లై చేస్తారంట ఈ నీళ్ళు. ఏ వాటర్ ప్యూరిఫై చేస్తారో.
ఇదిగో ఇది చూడండి. సో ఇది వచ్చి ప్యూరిఫైర్ యూనిట్ అంట, వాటర్ ప్యూరిఫైర్. ఒకసారి వ్యూ చూడండి కదా సెట్ ఉందో, ఆ వ్యూ చూడండి, ఏదో ఊటీ ఉన్నట్టుందా చూడండి ఎట్టుందో, సూపర్ వ్యూ. వావ్ ఈ రోడ్ చూడండి ఎట్టుందో, నైసీ. అబ్బా అంతా చూడండి ఎట్టుందో వ్యూ. ఇక్కడంతా వర్షాలు పడితే అసలు 2-3 రోజులు ఆగు, అట్ట పడతాయి వర్షాలు, పడతానే ఉంటాయి. నైట్ మా రిసార్ట్ వర్షం పడిందిలే, మా హోమ్ స్టేలో బాగానే పడింది వర్షం, నైట్ అంతా పడతానే ఉంది. ఓకే స్నేహితే, కొంచెం ముందర వచ్చాను అనమాట. ఈ గ్రీనరీ అంతా వదిలి నాకు వెళ్ళడానికి అయితే బుద్ధి పుట్టట్లేదు. ఇంకొంచెం ముందర వెళ్ళామంటే మనకి హైవే వచ్చేస్తుంది. ఓకే హైవే వచ్చేసిందంటే ఇంక మామూలు ఇంకా చెప్పాల్సిందేగా, మీకు చూసుంటారు అదే ట్రాఫిక్, అదే రోడ్స్. ఎటువంటి చెట్టు పడిపోయినది, అమ్మా చెట్టు పడిపోయినది చూడండి. ఓ ఓ ఓ ఎట్టని చూడండి ఏరియా ఇది. వావ్ ఓ ఫుల్ డౌన్, కేర్ఫుల్ గైస్, అప్లై ఇంజిన్ బ్రేక్స్. వావ్ అక్కడ నీళ్ళు వస్తున్నాయి స్వామి, ఆడ ఏదో చిన్న డ్యామ్ లాగా ఉంది. వావ్ అయ్యోండి ఎంత బాగుందో ప్లేస్, అబ్బా సూపర్ కదా. బట్టలు గట్లు తెచ్చుకుంటే మునుగుండొచ్చు, కొంచెం స్నానం జ్ఞానం చేసుకోవచ్చు ఇక్కడ, వేరే లెవెల్. నీళ్ళు చూడండి ఎట్లుంది అంతా ఏరియా అంతా. పా ఒక 3-4 రోజులు ప్లాన్ చేసుకోవాలా, ఇక్కడ వచ్చి టెంట్ వేసుకోవాలి ఒక రోజు, ఎంత ప్లాన్ చేసుకోవాలి. ఓకే లెట్స్ గో. మేము వచ్చేటప్పుడు ఈ దారిలో అయితే రాలేదు కదా, వెళ్ళేటప్పుడు డిఫరెంట్ రోడ్లో తీసుకెళ్తా ఉంది ఇది. అదే వచ్చేటప్పుడు ఈ దారిలో అయితే రాలా మేము. చాలా దూరం ఇది, మొత్తం ఎస్టేట్ చూడండి. మాకు వచ్చేటప్పుడు అయితే ఇంత దూరం ఎస్టేట్ ఉండింది లేదు. వావ్ ఏదో పైప్స్ పోతున్నాయి, వాటర్ పైప్స్. అక్కడక్కడ చిన్న చిన్న ఊర్లు, మధ్యలో కాఫీ ఎస్టేటు, ఇలా ఉంది రోడ్ మాత్రం. సో రోడ్ అయితే బాగానే ఉంది, తార్ రోడ్ వేసినటువంటి. మాకు వచ్చిన తర్వాత ఇప్పటిదాకా ఎక్కడ ఆఫ్ రోడ్ అయితే వచ్చింది లేదు నాకు, మొత్తం తార్ రోడే, ఎవ్రీథింగ్ ఈజ్ తార్ రోడ్. మా దాన్ని చూసి పాము అనుకున్నాను నేను. అప్పా వీడియోకి వెళ్తాను దారి ఇంకొకటి. చూడండి అట్లా పైనుంచి చెట్లు విరిగి పడిపోయాయి.
కొండ ఇది బేసిక్గా. స్ట్రైట్ వా, రైట్ సైడ్ కదా. ఓ ఇదో బ్రిడ్జ్ వచ్చింది చూడండి గైస్. అదే ఇదే అనుకుంటా, శక్లేశ్వర్ బ్రిడ్జ్ ఇదేనా, రైల్వే బ్రిడ్జ్? ఆహా, రైల్వే బ్రిడ్జ్ అయితే కాదు ఇది, ఏదో బ్రిడ్జ్ మొత్తానికి. ఇది రైల్వే బ్రిడ్జ్, రైల్వే బ్రిడ్జ్ కరెక్ట్. దిస్ ఈస్ రైల్వే బ్రిడ్జ్. వావ్. నీళ్ళు చూడండి, ఆడబట్టినా వాటర్ ఇక్కడ వేరే లెవెల్. அதான் போய் பார்க்கணும். ఓకే గైస్, సో ఒక బైక్ అయితే పంచర్ అయిపోయింది అన్నమాట. సో బైక్ అయితే పంచర్ అయిపోయింది అనమాట. అడుగుతున్నారు పంచర్ ఎక్కడ దొరుకుతుంది ఏంటి అనేసి. తల్ల ముడియదు నాలా సో బ్యాడ్ లక్ ఏంటంటే హెచ్డి అయితే పంచర్ అయింది. పంచరా లేకపోతే గాలి లీక్ అయిందో అర్థం కావట్లేదు. పంచరా? సో బైక్ అయితే పంచరే అనమాట. సో వెళ్ళి పంచర్ వేయించుకోవాలా. ముందర షాప్ ఉందట, నా పోయి పాత మా షాప్ ఎంగరికంటే. సో పోయేసి మనం ఎక్కడుందో చూసుకొని మళ్ళీ వద్దాం పంచర్ షాప్. யூட்டர்ன் பண்ணும்போது ரைட் சைடில் ஒரு ஷாப் வருதா, அதுக்கு ஆப்போசிட்டில் ஒரு சின்ன ரோட் போகிறோம் ஊருல, அங்கேயே கட்டுங்க. ஓகே பார்க்கலாம். ఓకే, ఇప్పుడు ఏం చేయాలంటే మనం వెళ్ళి పంచర్ అతను ఉంటే పంచర్ తీసుకొని రావాలన్నమాట. లెట్స్ గో అండ్ సెర్చ్ ది పంచర్ షాప్. ఇక్కడే ఒక అతను చెప్పాడు ముందర ఏడో ఉందంట, ఒక 500 మీటర్స్లో. ಸರ್ ಇಲ್ಲಿ ಪಂಚರ್ ಶಾಪ್ ಎಲ್ಲಿದೆ? ಪಂಚರ್ ಶಾಪ್ ಕೆಳಗೆ ಹೋಗಿ. ಕೆಳಗೆ ಹೋಗ್ಬೇಕಾ? ಸೂಪರು. ఓకే గైస్, పంచర్ అయితే అయిపోయింది అనమాట. ఆల్రెడీ సెట్ గో. ఆల్మోస్ట్ 2-3 అవర్స్ వేస్ట్ అయిపోయింది గైస్ ఇక్కడే. ఏం చేద్దాం, ఏం చేయలేము ఇంకా. లెట్స్ గో. दिल्ली में सब मिल जाता है. करोल बाग मिल जाता है. ఓకే గైస్, లెట్స్ గో. ఇక్కడే లంచ్ కూడా చేస్తాం అనమాట మేము. దాదాపు 3 అవర్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ కార్తిక్. ఆడిని బండి తీసుకురావద్దు అని చెప్పాను. అబ్బా, వర్షం పడేలాగుంది. ఇంకొంత దూరం అయిన తర్వాత వర్షం పడిందంటే రెయిన్ గేర్స్ అయితే వేసుకునేద్దాం. ఓ పని అయిపోతుంది బాబు. ఇక్కడ ఒక చిన్న వాటర్ ఫాల్స్ ఉంది చూడండి.
అమేజింగ్గా ఉంది. చూపిస్తాను చూడండి మీకు. చూడండి నీళ్ళు ఎలా దుక్కుతున్నాయి చూడండి, డుగుడుగుడుగుడుగుడుగుడుగుడు. ఆల్మోస్ట్ ఆ పంచర్ షాప్ నుంచి కొద్దిగా ముందర వచ్చాను కదా నేను, అంతే. చినుకులు అయితే స్టార్ట్ అయింది ఇక్కడే, చినుకులు స్టార్ట్ అయ్యాయి. ఎంత చూడండి ఎంత బాగుందో, వేరే లెవెల్ వేరే లెవెల్. ఘాటు చూడండి ఎట్టుందో, డౌను మనకైతే డౌను, వచ్చే వాళ్ళకి అప్ అనమాట. కాకపోతే సిమెంట్ రోడ్ వేస్తున్నారు, సూపర్గా ఉంది. ఎక్కువ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఈ ఏరియా అంతా సూపర్గా ఉంది కదా, చూడండి అట్టని చూడండి, ఎక్సలెంట్ కదా, ఎంత బాగుంది చూడండి ఏరియా మొత్తం. వీళ్ళంతా ధర్మస్థలం నుంచి వస్తున్నారు అనమాట, నడుచుకుంటూ ధర్మస్థలంకి వెళ్ళేసి వస్తున్నారు. వావ్, లైట్గా చినుకులు పడుతున్నాయి గాయస్. సో రైడ్ అయితే సూపర్గా ఉంది. ఇది చూడండి గైస్, రోడ్ ఇప్పుడుదా వేస్తున్నారు ఇక్కడ, ఈ కొండను అట్టే కట్ చేసి, సూపర్గా ఉంది కొత్త రోడ్. న్యూ రోడ్. మొత్తం కాఫీ ప్లాంటేషన్ ఇదంతా, అయినా కానీ కట్ చేస్తాం రోడ్ కోసం. మధ్యలో వేస్తాం చూడండి, ఇది కాఫీ ప్లాంటేషనే, ఇది కూడా కాఫీ ప్లాంటేషనే, మధ్యలో రోడ్ వేస్తున్నారు. అంటే గవర్నమెంట్ వాళ్ళు దీన్ని లాక్కొని కొనుక్కొని ఏదో చేస్తుంటారు. సో మనమైతే హాసన్ టౌన్కి అయితే చేరుకున్నాం గైస్. ఇదే హాసన్ టౌన్ అనమాట, అవుట్స్కట్స్ కాకపోతే సరే హాసన్ టౌన్ సారీ. సో మనమైతే షక్లేష్పూర్ టౌన్కి అయితే చేరుకున్నాం మనం, ఇదే షక్లేష్పూర్ టౌన్. సో ఇక్కడ నుంచి మనకి ఇంకా హాసన్ అనమాట, హాసన్ టు బెంగళూరు ఎట్లా ఏదైనా ఒక 250 కిలోమీటర్స్ ఉంటుంది అనుకోండి, 220 కిలోమీటర్స్ అయితే ఉండొచ్చు ఇక్కడ నుంచి బెంగళూరుకి. అక్కడ చూడండి, చన్నరాయపట్న 77, హాసన్ 40, బెంగళూరు 222 కిలోమీటర్స్. ఈ వెదర్ కండిషన్ చూడచ్చు ఎలా ఉందో. ఇక్కడ అంతా ఇప్పుడే వర్షం పడి ఆగినట్టుంది, వేరే లెవెల్. సో ఇక్కడ నుంచి ఇంకా మనకి ఇక్కడ నుంచి మారిపోతుంది అనమాట. ఇక్కడ దాకే మనకి ఈ టీ ఎస్టేట్లు అవి కనబడతాయి, ఇంకా ఇక్కడ నుంచి కనబడదు. ఇంకా మొత్తం హాసన్ లిమిట్స్ స్టార్ట్ అయిపోతుంది అనమాట, హాసన్ లిమిట్స్. సో కాబట్టి ఇక్కడ నుంచి అయితే కనబడవు, ఇంకెక్కడ నుంచి ఇంకా అయబ్. చాలా బాగుంది. సో వర్షం అయితే పడుతుంది కదా, చూడొచ్చు మీరు, వర్షం అయితే పడుతుంది అనమాట. అందుకోసమే రెయిన్ గేర్ అంతా ఆపి అక్కడ రెయిన్ గేర్ అంతా వేసుకునేసి ఇంకా వెళ్తాం అనమాట. వర్షం పడినా ఇంకా ఆగైతే లేదు, అలాగే వెళ్ళిపోవడమే, ఇంకా ఇంకేం చేయలేము. రెయిన్ గేర్ అంతా వేసుకునేసాను చూడండి, స్లోగా వెళ్ళిపోవడమే, సింపుల్. సో గైస్, నేనైతే హాసన్ దాటుకొని చాలా దూరం వచ్చేసాను అనమాట. సో చూడొచ్చు, ఈ బాగా వర్షం అయితే చాలా ఎక్కువ పడుతుంది, బాగా ఎక్కువ పడుతుంది వర్షం. సో కాబట్టి నేనైతే ఇలాగ ఇక్కడ ఎంజాయ్ చేయాలనుకుంటున్నాను, ఎందుకంటే వర్షం పడుతుంది కాబట్టి గోపురం తీసి లోపల పెట్టేస్తాను.
సో ఈ వ్లాగ్ ఇక్కడ ఎంజాయ్ అనుకుంటాను. ఐ హోప్ మీకైతే ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటాను. నచ్చైతే లైక్ చేయండి, అంతా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి అయితే షేర్ చేసుకోండి. చాలా మందికి రీచ్ అవుతుంది, నాకు కొంచెం బూస్టప్ కింద ఉంటుంది. బెల్ నోటిఫికేషన్ ఎనేబుల్ చేసుకుని ఆన్లో పెట్టుకోండి. సో దట్ నేను వేసే ప్రతి ఒక్క వీడియో మీకు ఒక నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో నేను మిమ్మల్ని ఇంకొక వీడియో కలుస్తాను. అప్పటిదాకా దిస్ ఇస్ మౌలీ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ టూ స్ట్రోక్ టోటలర్స్. గుడ్ బై.